శాంతి చర్చల కోసం ఇస్లామాబాద్ చేరుకుంది అమెరికా బృందం. జేడీ వాన్స్ బృందానికి పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ స్వాగతం పలికారు. జేడీ వాన్స్ తో పాటు ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ కుష్నర్ వెళ్లారు. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని, పాజిటివ్ గా జరగొచ్చన్నారు జేడీ వాన్స్. ఇప్పటికే ఇరాన్ బృందం ఇస్లామాబాద్ లో దిగింది. ఇరాన్ తరపున స్పీకర్ కాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి చర్చల్లో పాల్గొంటారు. ముందుగా పరోక్ష పద్ధతిలో చర్చిస్తారు. వేర్వేరు గదుల్లో ఇరాన్, అమెరికా ప్రతినిధులతో పాక్ మధ్యవర్తులు చర్చిస్తారు. అంతకంటే ముందు ఇరాన్ బృందం పాక్ ప్రధానితో భేటీ కానుంది. తమ కండిషన్స్ ను వివరించనుంది. లెబనాన్లో పూర్తి సీజ్ ఫైర్, ఫ్రీజ్ చేసిన ఆస్తులను రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తోంది ఇరాన్. మొదటి దఫా చర్చలు సఫలమైతే రాత్రికి ఇరాన్, అమెరికా బృందాలతో ముఖాముఖి చర్చలు నిర్వహిస్తారు. ఇక శాంతి చర్చల కోసం ఇస్లామాబాద్ చేరుకుంది అమెరికా బృందం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు. ప్రియా, పాకిస్తాన్ ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ యుద్ధానికి సంబంధించినటువంటి శాంతి చర్చలు మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయనతో పాటు ప్రతినిధి బృందం ఇస్లామాబాద్ కు చేరుకున్నారు. నిన్న రాత్రే ఇరాన్ కు సంబంధించి ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, దాంతో పాటు విదేశాంగ శాఖ మంత్రి వీళ్ళు కూడా నిన్న ఇస్లామాబాద్ కు చేరుకున్నారు. ఎక్కడైతే ఇస్లామాబాద్ లో చర్చలు జరిగేటటువంటి ప్రాంతం మొత్తం కూడా ఇప్పుడు లాక్డౌన్ చేశారు. ప్రజలెవరూ కూడా బయటికి రావద్దు. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని పెద్ద ఎత్తున పోలీసు భద్రతా బలగాలతో కట్టుదిట్టం చేశారు. సో ఈ శాంతి చర్చల సందర్భంగా అక్కడికి అమెరికా ప్రతినిధి బృందం, దాంతో పాటు ఇరాన్ ప్రతినిధి బృందం, ఇంకోవైపు పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ప్రధానమంత్రి, ఆర్మీ చీఫ్, దాంతో పాటు కీలకమైనటువంటి అధికారులు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను ఏర్పాటు చేశారు. అయితే ఎప్పుడైతే ఫిబ్రవరి నెలాఖరులో మొదలైనటువంటి ఈ అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ కు సంబంధించినటువంటి యుద్ధం దాదాపు 40 రోజులు కొనసాగింది. సో మొదట ఇజ్రాయెల్, అమెరికాలు ఏ విధంగానైతే ఇరాన్ పైన ప్రివెంటివ్ దాడి పేరుతో చేసినటువంటి అటాక్, ఆ తర్వాత ఇరాన్ సైతం ప్రతి దాడులు చేయడం మొదలుపెట్టింది. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి పలు దేశాల పైన, అక్కడ ఉన్నటువంటి అమెరికా యుద్ధ క్యాంపులు ఏవైతే ఉన్నాయో ఆర్మీ క్యాంపుల పైన కూడా పెద్ద ఎత్తున దాడులు చేశాయి. దాంతో ఈ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి పలు దేశాల పైన పడింది. గల్ఫ్ దేశాల నుంచి ఎగుమతి చేసేందుకు, అంటే బయటి దేశాలకు పంపించాల్సినటువంటి నౌకలు, చమురు తీసుకెళ్లేటటువంటి నౌకలు కావచ్చు, దాంతోపాటు గ్యాస్ తీసుకెళ్లాల్సినటువంటి నౌకలు, మరోవైపు ఇతర రసాయనాలు లేదంటే ఎరువులు, ఇవన్నీ తీసుకెళ్లాల్సినటువంటి నౌకలన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతో వివిధ దేశాల్లో ఇబ్బందులు తలెత్తాయి. పాకిస్తాన్, దాంతోపాటు నేపాల్, ఇటువంటి దేశాలైతే ఇప్పటికే వారాంతపు లాక్డౌన్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంటే చమురు లేక, పెట్రోల్ లేక, డీజిల్ లేక. సో ఆ ప్రభావం వివిధ దేశాలపైన ఆర్థికంగా కూడా పడింది. ప్రపంచం మొత్తం ఈ అమెరికా ఇరాన్ యుద్ధం ఆగిపోవాలంటూ కూడా ఆకాంక్షించారు. దానికి అనుగుణంగా దౌత్య చర్యల ద్వారా మాత్రమే, చర్చించడం ద్వారా మాత్రమే ఇది శాంతి చేకూరుతుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో ఫైనల్ గా 40 రోజుల యుద్ధం తర్వాత సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది. అయితే రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ కోసం కూడా పాకిస్తాన్, చైనాలు ప్రయత్నించాయి. సో ఫైనల్ గా అమెరికా యుద్ధం ఆపేందుకు సిద్ధమైంది. అదే సమయంలో ఇరాన్ కూడా యుద్ధం ఆపేందుకు ఒప్పుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇక మున్ముందు, అంటే ఇది 2 వారాలకు మాత్రమే బ్రేక్ ఇచ్చారు. సో ఈ బ్రేక్ ఏం కాబోతుందనేది ఇప్పుడు చర్చల ద్వారా స్పష్టం కాబోతుంది. ఎందుకంటే ఈ చర్చల్లో కీలకమైనటువంటి ఎజెండా కనిపిస్తుంది. ఇరాన్ మాత్రం, అంటే ఇరాన్, అమెరికా మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరినప్పటికీ కూడా ఇజ్రాయెల్ ఇంకా లెబనాన్ పైన దాడులు చేస్తూనే ఉంది. అక్కడ ఉన్నటువంటి హెజబుల్లా వాళ్ళ పైన దాడులు చేస్తామంటూ కూడా స్పష్టం చేశారు. ఇప్పుడున్నటువంటి ఒప్పందంలో లెబనాన్ లేదు అని చెప్పి అమెరికా, ఇజ్రాయెల్ స్పష్టం చేస్తున్నాయి. కానీ ఇరాన్ మాత్రం లెబనాన్ పైన కూడా దాడులను ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ఈ యుద్ధం సమయంలో ఇరాన్కు సంబంధించినటువంటి ఆస్తుల పైన ఏ విధంగానైతే ఆంక్షలు ఏర్పాటు చేశారో ఆ ఆంక్షలన్నింటినీ కూడా ఎత్తివేయాలని చెప్పి ఇరాన్ స్పష్టం చేస్తుంది. తాము కోల్పోయినటువంటి, అంటే ఎంతో విధ్వంసమైంది ఇరాన్లో, వాటన్నిటిని కూడా పునర్నిర్మించుకునేందుకు సాయం అందించాలనే విషయాన్ని కూడా ఇరాన్ డిమాండ్ చేస్తుంది. అయితే అమెరికా మాత్రం ఇరాన్లో జరుగుతున్నటువంటి న్యూక్లియర్ రీసెర్చ్ ఏదైతే ఉందో, న్యూక్లియర్ రీసెర్చ్ ను మొత్తం నిలిపివేయాలి, దాన్ని శాశ్వతంగా క్లోజ్ చేయాలనే విషయాన్ని డిమాండ్ చేయడంతో పాటు హర్మూజ్ జలసంధికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఒక స్పష్టతనివ్వాలి. అక్కడ నుంచి వివిధ దేశాలకు వెళ్లాల్సినటువంటి నౌకలకు ఎటువంటి అంతరాయం లేకుండా చేయాలంటూ అమెరికా స్పష్టం చేస్తుంది. సో ఇటువంటి డిమాండ్స్ ఎన్నో కూడా కనిపిస్తున్నాయి. దాదాపు 5 నుంచి
10 డిమాండ్స్ రెండు దేశాల మధ్య కూడా ఉన్నాయి. సో వీటిపైన చర్చలు జరిపేందుకు ఆసక్తిగా ఉన్నటువంటి అమెరికా ఇరాన్ బృందం ఇప్పుడు పాకిస్తాన్కు చేరుకున్నారు. పాకిస్తాన్ వేదికగా అది కూడా ఇస్లామాబాద్లో జరుగుతున్నటువంటి ఈ చర్చల రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయంటూ ప్రపంచం మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. పొరుగు దేశాలతో పాటు ఇతర దేశాలు కూడా ఏం జరగబోతుంది అంటే యుద్ధానికి ఇప్పుడున్నటువంటి బ్రేక్ కొనసాగుతుందా లేదంటే మళ్ళీ యుద్ధమే శరణ్యం అవుతుందా, ఏం తేల్చబోతున్నారంటూ కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే జేడీ వాన్స్ కొద్దిసేపటి క్రిందమే తన ప్రతినిధి బృందంతో పాకిస్తాన్ చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో అంటే 1-2 గంటల్లో మొదట పరోక్ష పద్ధతిలో చర్చలు జరగబోతున్నాయి. అంటే అమెరికా బృందం ఒక రూమ్లో ఉంటారు, అదే సమయంలో ఇరాన్కు సంబంధించినటువంటి పార్లమెంట్ స్పీకర్ దాంతోపాటు విదేశాంగ శాఖ మంత్రులు మరొక రూమ్లో ఉంటారు. సో ఇద్దరి మధ్య పాకిస్తాన్కు సంబంధించినటువంటి ప్రతినిధి బృందం అంటే ఈ చర్చల కోసం పాకిస్తాన్ కూడా ప్రత్యేకంగా విదేశాంగ శాఖ మంత్రి నేతృత్వంలో ఒక చర్చించేందుకు ప్రతినిధి బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు ఇరు దేశాలతో మాట్లాడతారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేటివి ఒకరి నుంచి ఇంకొకరికి కన్వే చేస్తారు. సో దానికి అనుగుణంగా మొదటి దశ చర్చలు సఫలమవుతే ఆ తర్వాత ఈరోజు రాత్రి అసలు చర్చలు మొదలవుతాయి. ఫేస్ టు ఫేస్ చర్చల్లో వీళ్ళు అనుకుంటున్నటువంటి డిమాండ్స్ పైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈరోజు ప్రత్యేకంగా ప్రపంచం మొత్తం ఆకర్షించేందుకు కూడా ఇరాన్ చేసినటువంటి ఒక ప్రయత్నం కూడా మనం చూడొచ్చు. ఇరాన్ మినాబ్ పేరుతో తీసుకొచ్చినటువంటి ఫ్లైట్ లో ఏదైతే ఇరాన్ లో జరిగినటువంటి ఒక దాడి, ఆ దాడితో అక్కడ ఉన్నటువంటి చిన్నారులకు సంబంధించినటువంటి ఎంతో మంది మృతి చెందారు, వాళ్ళ ఫోటోలు, దాంతో పాటు వాళ్ళ స్కూల్ బ్యాగ్స్, వాళ్ళ షూ, రక్తంతో ఉన్నటువంటి షూ, ఇవన్నీ కూడా ఫ్లైట్ లో పెట్టి చూపిస్తూ వాళ్లకు నివాళులు అర్పించినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ఇరాన్ పైన పెద్ద ఎత్తున అమెరికా దాడి చేసింది, సో బాధితులుగా మేము ఉన్నామనేటువంటి ప్రయత్నం కూడా ఇరాన్ స్పష్టంగా చెప్తుంది. అయినప్పటికీ కూడా మేము వెనక్కి తగ్గకుండా అమెరికాతో యుద్ధాన్ని కొనసాగిస్తున్నాం అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే చర్చల సందర్భంగా ట్రంప్ మాత్రం ట్రూత్ వేదికగా చేసినటువంటి పోస్టులు కూడా ఇప్పుడు కొంత మరింత చర్చాంశనీయంగా మారుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు చర్చలు సఫలం కావాలంటూనే మరోవైపు చర్చలు విఫలమైతే మాత్రం ఇరాన్ పైన గతంలో కంటే దారుణంగా అంటే భీకరంగా దాడులు చేయబోతున్నాం, మా ఆర్మీ కావచ్చు, ఫైటర్ జెట్లు కావచ్చు, ఇతర అన్ని డిపార్ట్మెంట్స్ కూడా రెస్ట్ మాత్రమే తీసుకుంటున్నాయి. వాళ్ళు ఇప్పుడు జరిగేటటువంటి చర్చల తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే దాని మీద ఆధారపడి ఉంటుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే ఇక ఈ రోజు జరిగేటటువంటి చర్చలు మొదటి దఫా చర్చలు సఫలమైతే వాళ్ళు ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. సో ఫైనల్ గా ప్రపంచం మాత్రం అమెరికా ఇరాన్ల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి శాశ్వతమైనటువంటి పులి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. అందుకోసమే పాకిస్తాన్ వేదికగా జరిగేటటువంటి ఈ చర్చలు సఫలం కావాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అయితే ఆయా దేశాలకు సంబంధించినటువంటి డిమాండ్స్ పైన ఏ విధంగా చర్చలు జరుగుతాయి, రెండు దేశాలు ఏ విధంగా దీంట్లో చర్చిస్తాయనేది కూడా కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితుల మధ్య వాస్తవానికి చర్చల దాకా వస్తారా రాదా అని కూడా వేచి చూసినటువంటి పరిస్థితి కనిపించింది. మొదట సీజ్ ఫైర్ కోసం ఎప్పుడైతే పాకిస్తాన్ చేసినటువంటి ప్రయత్నాలతో అమెరికా వెనక్కి తగ్గడం, ఇరాన్ ఒప్పుకోవడం వరకు జరిగింది. కానీ చర్చల కోసం మొదట ఇరాన్ చేరుకున్నప్పటికీ కూడా అమెరికా నుంచి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కు సంబంధించినటువంటి ప్రతినిధి బృందం ఇస్లామాబాద్ వస్తుందా రాదా అనేది కూడా కొంత ఉత్కంఠ కనిపించింది. సో ఫైనల్ గా జేడీ వాన్స్ సైతం చర్చల కోసం ఇక పాకిస్తాన్ చేరుకున్నారు. ఇస్లామాబాద్ లో జరిగేటటువంటి చర్చలు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే మరికొన్ని గంటల్లో మొదటి దఫా చర్చలు ప్రారంభమవుతాయి. పరోక్ష పద్ధతిలో జరిగేటటువంటి చర్చల్లో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తుంది. ఆ తర్వాత ఫేస్ టు ఫేస్ చర్చలు ఉంటాయి. ఆ తర్వాత ఫైనల్ గా ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధం కొనసాగుతుందా, ఇక శాశ్వతంగా శాంతి నెలకొంటుందా అనేది మాత్రం తేలబోతుంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.